గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఇలాచిగా వేసుకొని స్లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. అది కొంచెం బ్రౌనిష్లా మారేంత వరకు వేయించుకోవాలి. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ప్రతి దాంట్లో యూజ్ అయ్యేది ఇలాచీ పౌడర్ ఇది ఈ విధంగానే ఉంటుంది. ఇలా రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని సీడ్స్ తీసేసుకోవాలి. కొంచెం ఇలా కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇలా కూడా చేసుకోవచ్చు చూపిస్తున్నాను. లేకపోయినా సీడ్స్తో పాటు స్కిన్తో పాటు కూడా మిక్సీ చేసిన అనుకో స్ట్రెయిన్ చేసుకోవాలి. జాలి పట్టుకుంటే మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిన తర్వాత ఒక స్టిన్నర్ జాలి తీసుకొని ఆ జాలీలో చిన్న చిన్న పొడిని తీసుకోవాలి. అంటే దాని ఉన్న పైన భాగాన్ని తీసుకోకూడదు. మనం తీసుకోవాల్సింది ఫైన్ పౌడర్ అంతే. ఇలా స్టెయిన్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ పక్కన పెట్టుకొని, ఇది ఇలాచీ పౌడర్ రోస్ట్ చేసిన పౌడర్ కాబట్టి చాలా రోజులు ఉంటుంది, చాలా బాగుంటుంది.